మన బలహీన స్థితిని ఎరిగి, మనం ఎలాంటి వారో ఆయనకి తెలిసి, మనం ఎలా పడిపోతామో ఆయన గ్రహించి, ఆయన చేసింది ఏంటో తెలుసా? ఈ భూమి మీద తన బిడ్డలుగా ఉన్న మనకి 4 ఆయుధాలు ఇచ్చాడు. ఎన్ని ఆయుధాలు ఇచ్చాడు? 4 వెపన్స్. 2 కొరింథీ పత్రిక 10:4 బట్టి, యుద్ధోపకరణములు శరీరానుసారమైనవి కాదు కానీ, అంటే లోకానుసారమైన ఆయుధాలు కాదు, మిసైల్స్ కాదు, కత్తులు, కటారాలు, బల్యాలు కాదు. ఏమంటున్నాడు? యుద్ధోపకరణాలు, ద వెపన్స్ ఆఫ్ ద వార్ఫేర్ ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను, అనగా ఈ లోక జ్ఞానము, ఈ విర్రవీగే విధానము, మానవుని యొక్క స్వభావం, ఈ దుర్గము దేవుని ఎదుట, అంటే నీకును దేవునికి మధ్యలో నిలబడే లోక జ్ఞానం, మనుషుల మాటలు, ఇవేవైతే నిన్ను బలంగా పట్టిన దుర్గములా నిలబడాయో వాటిని పడద్రోయుటకు శక్తి కలిగి ఉన్నాయి, బలము కలిగి ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ఎన్ని యుద్ధోపకరణాలు? 4 యుద్ధోపకరణాలు దేవుడు మనకి ఇచ్చాడు. we have 4 weapons of the warfare. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే ఆ 4 ప్రస్తుతం మనకు కనబడేవి కాదు. అంటే కనబడే యుద్ధోపకరణాలు కాదు కానీ అదృశ్యమై ఉన్న యుద్ధోపకరణాలు దేవుడు మనల్ని వాడుకోమంటున్నాడు. మనం వాడుకోవడానికి మన చేతికి ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. మీరు నమ్మితే కదా, నా చేతికి ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు వాడుకోవడానికి. ఆ యుద్ధోపకరణాలు వాడుకోవడానికి స్వేచ్ఛనిచ్చాడు నమ్మినవాడు. దేవుడు నాకు 4 యుద్ధోపకరణాలు నా చేతికి ఇచ్చాడు. దేవుడు 4 యుద్ధోపకరణములు నా చేతికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయుధం, దే ఆర్ వెపన్స్. ఆ 4 ఏంటంటే, మొదటిది మనకిచ్చింది దేవుని వాక్యం. దేవుని వాక్యం. రెండవది యేసుక్రీస్తు నామం, ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మూడవది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాలుగవది పరిశుద్ధాత్మ. ఈ 4 మన చేతికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ ఆయుధాలు మనకి ఎందుకు ఇచ్చాడు? వై డిడ్ హి గివ్ దిస్ వెపన్స్ అని అంటే, మనం చేయించవలసిన శత్రువు ఒకడు ఉన్నాడు. వాడు కనబడడు, వాడు అదృశ్యమై ఉండి మనల్ని బాధిస్తూ ఉంటాడు. వాడి పేరే సాతాను, మన శత్రువు. హల్లెలూయా. శత్రువుని జయించడానికి, శత్రువుని ఎదుర్కోవడానికి నీ సరిహద్దులోకి వచ్చిన వాడు మాత్రమే కాదు, వాడు సరిహద్దులో కూడా వెళ్ళి మనం దాడి చేయడానికి, అంటే డిఫెన్సివ్, ఓఫెన్సివ్. డిఫెన్సివ్ అంటే నీ మీదకి వస్తున్నట్టు అడ్డుకోవడానికి, ఓఫెన్సివ్ అంటే వాడి మీదకి వెళ్ళి యుద్ధం చేయడానికి. ఈ ప్రక్రియకి వాడిని జయించడానికి, వాడిని ఎదుర్కోవడానికి దేవుడు మనకి 4 ఆయుధాలు ఇచ్చాడు. ఒకసారి చెప్తారు, మీ నోటితో చెప్తే, ఈరోజు మీరు పలుకుతేనే దేవుడు స్థిరపరుస్తాడు. ఏదో అన్ని నాకు వచ్చి బైబిల్లోనే రాశాను అన్నట్టు నిల్చుంటారు, మన నోరెప్పరు. దేవుడు నోరుతోటే పలికాడు. నేను కూడా ఎంతమందికి అర్థమైనా నాకు తెలియదు. హల్లెలూయా. మీకు గుర్తుంటున్నాను, నేను చెప్తాను. మీకు కొంతమంది రాత్రి ఎవరైనా చెప్తారు. యేసు ప్రభు ధూళిలో ప్రయాణం చేస్తూ సముద్రంలో వెళ్ళినప్పుడు గాలి అలల చేత, తుఫాను చేత గాలి అలలు ధూళిని కొడుతున్నప్పుడు ప్రభు ఏం చేశాడు? తన వాక్కుతో ఎలాగనలేదు, అయిపోద్ది, ఎందుకంటే ఆయన సృష్టికర్త. కానీ నోటితో ఏం చేశాడు? దాన్ని గద్దించాడు, నోటితో గద్దించాడు. ఎందుకు గద్దించాడంటే ఆయన మాటకి శక్తి ఉందని అక్కడ ఉన్న వారు నమ్మడానికి, ఆయన ఏది పలికినా శక్తివంతం ఉంటుందని తెలుసుకోవడానికి ఆయన పలికాడు. ఆ పలికే నోరే కదా నీకు ఇచ్చాడు. బయట ఉన్న విగ్రహాలు లాంటి నోరు కాదు కదా నీది. పలికితేనే దేవుడు స్థిరపరుస్తాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, డీసెంట్ గా క్లాస్ గా కూర్చున్నాడు. నీకంటే వచ్చు నాకు, నేను చేసే స్టైల్ మీరు ఎవరు చేయలేరు. నాకు వచ్చిన రిజర్వ్నెస్, నేను ఉన్నంత డీసెంట్ మీరు ఎవరు ఉండలేరు.
కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అలా ఉండకూడదు, చంటి పిల్లల మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారు దేవుడు కదా, మీ నోట్లో పలికితేనే దేవుని కార్యాలు ఈరోజు చూస్తారు. మేము యు ఆర్ గోయింగ్ టు సీ వండర్ఫుల్ థింగ్స్. హల్లెలూయా. వినండి, ఏ 4 ఆయుధాలకు ఇచ్చాడు ఆయన? గర్వంగా చెప్పండి, నీకు ఇచ్చాడు, నీ చేతికి ఇచ్చాడు. గట్టిగా మీరు ఎప్పుడైతే గట్టిగా చెప్తారో వాడు గుడుకు పడుతుంది. ఇంకా ఇప్పుడు దాన్ని మీరు బాధించాడు, రోగంతో బాధించాడు, సమస్యలతో బాధించాడు, ఆర్థిక ఇబ్బందులు పెట్టాడు, మనశ్శాంతి లేకుండా చేశాడు, నీ మనసునంత గలిబిలి చేశాడు, నీ కుటుంబాన్ని కలవరపరిచాడు, అనేక విధాలుగా నేను అన్ని కోణాల నుంచి నేను బాధిస్తున్నాడు. ఈ సఫరింగ్. ఇప్పుడు వాడికి నువ్వు ఎదురెళ్ళి, ఇప్పుడు వాడికి ఎదురెళ్ళి చెప్పు, నీకేమేమి ఆయుధాలు ఇచ్చాడు? దేవుని వాక్యం, యేసు నామం, యేసు నామం కాదు, యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు రక్తం. నాలుగోది పరిశుద్ధ. ఈ 4 నా దేవుడు స్వేచ్ఛగా ఉచితంగా ఇచ్చాడు, వరముగా నాకు ఇచ్చాడు. It's a free gift. Gift అది. Hallelujah. 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 ఎన్ని ఆయుధాలు ఇచ్చాడు? 4 ఆయుధాలు. అదృశ్యమైంది నిన్ను, నీ కుటుంబాన్ని బాధిస్తున్న ఆ శత్రువు అయిన అపవాదిని ఎదుర్కొనటకు, జయించటకు ఆయన నీకు ఆయుధాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న వాక్యం ఎవరైనా ఒకరు చదివిన త్వరగా సహకరించండి. వాడా అది స్పష్టంగా చదువుతున్నాం. ఎవరు ఒలివియా చదువుతున్నాం, రీడ్ క్లియర్. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వినండి, గొర్రెపిల్ల రక్తం, వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, అనగా యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని అంటే అపవాదిని జయించారు. అంటే జయించడానికి వాళ్ళకి ఉన్నది ఏంటంటే, మొదటి ఏం చెప్పండి? గొర్రెపిల్ల యొక్క రక్తం. రెండోది వారు కలిగి ఉన్న సాక్ష్యం. కిందకి చెప్పండి, జయించి ఉన్నారు గాని మరణము వరకు, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. 3 ఉన్నాయి జయించడానికి అపవాదులు. ఒకటి చెప్పండి, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, వారు కలిగిన సాక్ష్యమును బట్టి, మూడోది వారి ప్రాణములను ప్రేమించలేదు. వారు they didn't love their lives. ఈ పిల్లలు మా గుడికి రండి అనంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా క్లాస్ ఉంది, మా స్కూల్ ఇప్పుడు దాకా ఉంటుంది, మా కాలేజ్ అప్పుడు దాకా ఉంటుంది. పెద్దవాళ్ళు అడిగితే నాకు పని ఉంది, మా సూపర్వైజర్ వాళ్ళు. ఇవన్నీ ఏంటో తెలుసా? నీ ప్రాణాన్ని ప్రేమించే మాటలు ఇవన్నీ. హల్లెలూయా. మరి నీ చెప్పే మాట అంత గొప్పగా ఉంటే మరి నా ఉద్యోగం ఎంత గొప్ప ఉంది. హల్లెలూయా. అదే ఒప్పుకుంటారా? మరి నా జాబ్ ఎంత గొప్పది? నో. ప్రాణములను ప్రేమించిన వారు కాదాడు. లూకాస్ రాసుకున్నాడు, ఈరోజు జాగ్రత్త రాసుకుని రికార్డ్ చేసుకుని దయచేసి లూకాస్ 9:23 బట్టి ప్రభువైన యేసుక్రీస్తు స్వయాన తన శిష్యులకు అంటున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడించ కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం అనుదినము తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నువ్వు ఉపేక్షించుకోవాలి. నేను కాదు ప్రభువా, నువ్వు నన్ను నడిపించు. హల్లెలూయా. ఇప్పుడు నా పెద్ద ప్రశ్న, ఇప్పుడు నా పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే, వినండి, 4 ఆయుధాలు నీ శత్రువైన అపవాదిని జయించడానికి ఆయన ఉచితంగా నీకు ఇచ్చాడు. కానీ వాటిని ఉపయోగించుకోవాలంటే, ఇఫ్ యు వాంట్ టు యూజ్ దెమ్, నీలో ఉండవలసిన నీకు క్వాలిఫికేషన్ కావాలి, అర్హత ఉండాలి. ఆ అర్హత ఏంటంటే నీ ప్రాణాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండకూడదు. అనుదినము నీ శిలువ తెచ్చుకున్న చాలు ఉండాలి. అట్టి వారికి అర్హత ఉంది. ఈ 4 ఆయుధాలు వాడుకోవడానికి నాకు తెలుసు సంఘం బ్లాక్ అయిపోతుంది. హల్లెలూయా.
నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించుకోవచ్చు. ఏదైనా ప్రభువే ముందు, నా ప్రభు తర్వాత ఎనీథింగ్. నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా తల్లి కానీ, నా తండ్రి కానీ, ఎవరైనా కానీ, నా పరిస్థితి లేదని ఫస్ట్ జీసస్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఎనీథింగ్ ఎల్స్. కానీ మనం ఏం చేస్తాం, అన్ని అయిపోయిన తర్వాత మిగిలిన కరివేపాకు, ఉడికిపోయిన కరివేపాకు తీసా అవతల పడేసి లాస్ట్లో వేసి అట్టి వాళ్ళు ఉపయోగించుకున్న పని చేయి ఈ ఆయుధాలు. ఎందుకంటే నేను చెప్పేది కదా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చదువుతానికి మళ్ళీ ఒకసారి చదవండి త్వరగా. వాళ్ళు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని, అపవాదిని జయించి ఉన్నారు గాని, చూసారా గాని అని పెట్టి గాని మరణము వరకు తమ ప్రాణములను, ఈ జయించిన వారు ఎవరు? తమ ప్రాణములను ప్రేమించని వారు కారు. They did not love their lives. They were ready to die. ప్రభు కొరకు చావడానికి సిద్ధపడ్డారు. చావంటే చావని కాదు, ప్రతి విషయంలో యేసుని కనపరచాలి. నాకు క్లాస్ ఉంది, నాకు ట్యూషన్ ఉంది, మరి మేము ఎలా బ్రతుకుతాను అంటే నువ్వు చెప్పగానే చెప్తున్నావు. ప్రభుని ప్రేమించట్లేదు. తన ప్రాణమును ప్రేమించేవాడు జీసస్ ని ప్రేమించేవాడు కాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘం ఎవరస్తులు, పెద్దవారు, స్త్రీ పురుషులు, చదువుకున్న వారు, చదువు లేని వారు, ఆస్తులున్న వారు, లేని వారు, వినండి. నీ ప్రాణాన్ని ప్రేమిస్తే యేసుని ప్రేమించే వ్యక్తి కానే కాదు. నువ్వు ప్రభుని, నీ ప్రాణాన్ని ప్రేమించి, ప్రాణం కన్నా యేసుని ప్రేమించే వ్యక్తి అయితేనే ఈ 4 ఆయుధాలు వాడుకునే హక్కు నీకు ఉంది. యు ఆర్ క్వాలిఫైడ్, యు ఆర్ ఎలిజిబుల్ టు యూజ్ దిస్ వెపన్స్ అగేన్స్ట్ ద డెవిల్. పంచేది నీకు ఇంకా భయం ఎక్కువ అవుతుంది. కొంతమంది ఉన్నారు ఇక్కడ భయం వేయగానే వేస్ట్ ఆఫ్ టైం. వాక్యంగానే బోధిస్తాను ఈరోజు. నన్ను దేంతో లోడ్ చేశాడో అది నేను అలాగే నన్ను డిట్టో అలా వదిలేసుకుని వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నిర్ణయం మీది, వాడుకునే విధానం మీది. హల్లెలూయా. ఈ రాత్రి ఉదయకాలం ఈ పరిశుద్ధ బల ఆరాధనలో ఉంటున్న సంగమా, కొంచెం సేపు ఆయన పాత్రలో చేకూర్చబోతున్నాను. విశ్వాసి, దేనికి నీ జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత? నీ ప్రాణమా లేదంటే యేసుక్రీస్తా? స్ట్రైట్ క్వశ్చన్. ఇక వంకరలో డొంకరలు లేవు ఈ ప్రశ్నలో. యేసా లేదంటే నీ ప్రాణమా? నీ ప్రాణానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, మత్తయి సువార్త 6:24 వచ్చిన బట్టి దాని అందులో ఐహిక చింత కలిగి విచారం కలిగిన ఉంటే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు యూజ్ దిస్ వెపన్స్. వాడు ఇప్పటికే నిన్ను, నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేస్తున్నాడు. నువ్వు వాడిని ఎదుర్కొని వాడిని జయించాలనంటే, ఇఫ్ యు వాంట్ టు బి ఎన్ ఓవర్కమర్, వాడిని అధిగమించి నువ్వు వెళ్ళాలని అంటే మొదటిగా నీలో ఉండాల్సింది ప్రభుని ప్రేమించే మనసు నీకు ఉండాలి. నేను ప్రేమిస్తున్నానంటే యేసు అంటే నాకు చాలా ఇష్టం. నిన్న అంటే ఇవన్నీ లైక్లోనూ ఏంటి డిస్లైక్స్ చెప్పండి, ఉన్నాయా? లైక్స్ డిస్లైక్స్ అనే ప్యాటర్న్ ఉందా లేదు? ఇప్పుడు ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్లోను, ఆ ఫేస్బుక్లోను ఒక ఫోటో పెడతారు, దానికి లైక్లు అంటారు. అలాంటి లైక్లు కాదు, నాకు యేసు అంటే ఇష్టం కాదు. యేసుని ప్రేమిస్తే ప్రాణాన్ని పక్కన పెట్టాలి. అందుకే ప్రభు స్పష్టంగా ఆయనే చెప్పాడు శిష్యులకి. ఏమన్నాడు? ఎవడైనాను ఆఫర్, అందరికీ ఆఫర్, ఎవరు మినహాయింపు లేదు, అందరికీ ఇస్తున్నాడు ఓపెన్ ఆఫర్, ఇన్విటేషన్. ఎవడైనాను నన్ను వెంబడించ కోరి ఎడల తనకు తాను ఉపేక్షించుకుని, సెల్ఫ్ డినయల్, నేను కాదు ప్రభు, ఐఎమ్ నథింగ్. నీ కొడుకు వస్తాడు, నీ కూతురు వస్తాడు, డాడీ మనం అక్కడికి వెళ్దామా? నోరు ముందు దేవుని సన్నిధి, కమ్ టు లార్డ్స్ ప్రెజెన్స్. ముందు దేవుని తర్వాత నువ్వు నాతో మాట్లాడు. ఫస్ట్ నో అన్న దాఖలాలు ఉన్నాయి మనకి. హల్లెలూయా. లవ్ గాడ్. హల్లెలూయా. తన్ను తాను ఉపేక్షించుకుని నన్ను అంటే ఊరుకోనండి, వాళ్ళు ఎంత మాట అన్నారు మీకు తెలుసా, నేను ఏం చేయలేదండి అంటే నువ్వు ప్రభుని
ప్రేమిస్తున్నావా? ఆర్ యు లవింగ్ జీసస్? ఒకవేళ నువ్వు అన్యాయం చేయకపోయినా, వారికి ఏం చేయకపోయినా, వారిని నేను హాని చేసినా, నేను దూషించినా ఏం చేయాలి? నేను కాదు ప్రభువా, బికాస్ ఐ లవ్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వినండి మాట విన్నాను, నేను వినండి మాట. అది చెప్తేంటి? భర్త చెప్తే వినడు, భార్య చెప్తే అర్థం చేసుకోరు, పిల్లలు చెప్తే అర్థం చేసుకోరు, పిల్లల తల్లిదండ్రులను అర్థం చేసుకోరు. నువ్వు యేసుని ప్రేమిస్తున్నావా? యేసుని ప్రేమించేవారు అన్నిటికీ తగ్గించుకుంటారు. హల్లెలూయా. అది బలహీనత కాదు, చాతకానతనం కాదు. దట్స్ హౌ యు లవ్ జీసస్. హల్లెలూయా. ఎవరు అర్హులు ఈ 4 ఆయుధాలు వాడుకోవడానికి? ప్రాణం కంటే యేసుని ఎక్కువ ప్రేమించేవారు. ఐ డోంట్ కేర్ అబౌట్ మై లైఫ్ బట్ జీసస్. అందుకే నువ్వు చేసే ప్రతి పనిలోనూ, నువ్వు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలోనూ, నువ్వు వెళ్తున్న ప్రతి విధానంలోనూ యేసుని ఎంత నేను మహిమపరుస్తున్నా. నీ గోల్ ఎంత? హౌ మచ్ ఐఎమ్ గ్లోరిఫైయింగ్ జీసస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది లేనప్పుడు బాయ్ బాయ్. హల్లెలూయా. నేను 50-50 బోధలు చేయను. మీకు అర్థమైనా 50-50 బోధలు అంటే? సహం నీకు నచ్చింది, సహం నో నో నో. ఏదైనా వాక్యమే. యు హావ్ టు యాక్సెప్ట్ ద వర్డ్. వాడు ప్రాణాన్ని తెగించారు. నో, అవర్ లైఫ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. జీసస్ హి ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. క్రిస్మస్కి బట్టలు లేవా? నో ప్రాబ్లం. హల్లెలూయా. మీకోసమైనా నేను కూడా వాడిని బట్టలు వేసుకుంటాను. ఎప్పుడు? క్రిస్మస్. నన్ను అడుగుతుంటారు, డాడీ బట్టలు వేసుకున్నాను అంటే బట్టలు వేసుకున్నాను క్రిస్మస్. ఆ రోజు ఎంత బలమైన వాక్యం యేసుని మహిమపరుస్తాను, అది నాకు గోల్. హల్లెలూయా. దాని తర్వాత ఏమన్నా తెలుసు? చూడండి, జనవరి ఫిబ్రవరి నుంచి చూడండి, నేను వేసుకునే బట్టలు నా బట్టలు చూస్తున్నాను వాక్యం. హల్లెలూయా. మొదటగా నా నీతిని, నా రాజ్యం మొదటగా మీరు వెతుకుని అప్పుడు ఇవన్నీ యాడ్ అయిపోతాయి. ఎంత గొప్ప మాట అది. వాట్ ఏ వర్డ్ ఇట్ ఈస్. మనకందరూ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వి డోంట్ బిలీవ్ ద వర్డ్. రండి వాక్యానికి వెళ్దాం. ఈరోజు నువ్వు ప్రభుని ప్రేమించే వ్యక్తి అయితే నీ ప్రాణం కన్నా, ఇది చెప్పం సేవకులు, మేము ఇది చెప్పం. ఏ చెప్పం? యేసుని ప్రేమించు అంతే. రెండో మాట చెప్పం. దేని చెప్పం? నీ ప్రాణం కంటే యేసుని ప్రేమించని మాట రాదు. యేసుని ప్రేమించేవారు ఈ ఆయుధాలు ఉపయోగించుకోవచ్చు అంటే ఎందుకుగా? హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఒక హల్లెలూయా వస్తుందా? ఇప్పుడు ఒక చప్పట్ల సౌండ్ వినబడుతుందా? వినబడదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా కూర్చొని వింటున్నావు, ఎంతకంటే వణికిపోతావు పరలోక రాజ్యంలో. ఎందుకంటే అంత పరిశుద్ధత, అంత నీతి, అంత శక్తి కలిగిన విధానం అక్కడ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన ముగ్గురికి చేయించి చెప్పండి, వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది. వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. నేను రాము ఈరోజు దేవుడు నాకు ఏం చేశాడు అంటే, దేన్ని ప్రేమించావు నువ్వు? నీ ప్రాణాన్ని ప్రేమించావు, యేసుని తృణీకరించావు. వినండి, బరబ్బా కావాలా? బందిపోడు దొంగ కావాలా? ప్రాణాలు తీసేవాడు కావాలా? ప్రాణం పెట్టే యేసు కావాలా? ఏమన్నారు ఈ బుద్ధి లేని యూదులు? ప్రాణం తీసే మమ్మల్ని నడ్డి మీద తన్నేవాడే కావాలా? సాతానుగాడే కావాలి. మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని సంరక్షించే యేసు మా కొరకు. ఈనాటి సంఘం పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్. కనుక మనకి ఈరోజు వాక్యంగా వినబడుతుంది. నాకు వాక్యంగా వినబడుతున్నాను. దేవుని స్తోత్రం చెల్లించు. నాకు తెలుసు మీరు సైలెంట్ ఉంటారు. నేను వచ్చే ముందు నా గదిలో మోకాళ్ళ మీద నేను ప్రార్థన చేస్తాడు, ఈ రోజు సంఘం నుంచి ఏం ఆశించద్దు,
నువ్వు చెప్పవలసింది నేను ఇచ్చింది చెప్పేసి మెదలకుండా కిందకు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఈ 4 ఆయుధాలు ఈ ఉదయకాలం మందు రాసుకున్న జాగ్రత్త రాసుకుని 7 విధాలుగా ఆయన యొక్క అనగా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఎలా నువ్వు వాడుకోవచ్చు దాన్ని నేను చెప్తాను ఈరోజు. 7 విధాలు క్విక్గా వెళ్ళిపోతాను ఫాస్ట్గా. హల్లెలూయా. 7 ways of using the blood of Jesus Christ. హల్లెలూయా. How to apply. సొప్పు ఎలాగైతే నీ దేహమును శుద్ధీకరించుకోవడానికి నువ్వు వాడుకుంటావో, నీ అంతరంగంలో నీ ఆత్మను, నీ మనసును, నీ హృదయాన్ని, సమస్తాన్ని శుద్ధీకరించుకుంటావు. ఈ 4 బలమైన వరముగా ఇచ్చిన ఆయుధాల్లో ఒక ఆయుధమైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఎలా వాడుకోవచ్చో దాని యొక్క ప్రాధాన్యత పలకాలు, వాటిని పలకాలు ఎన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోవడం కాదు. యూ హ్యావ్ టు ఆపరేట్ ఇట్. ఎలా ఆపరేట్ చేస్తారంటే నీ నోట్తో ఆపరేట్ చేయాలి. హల్లెలూయా. కావాలా మీకు? ఎంతమంది కావాలి? ఇది తెలియకుండా అందుకే చూడండి, రాత్రిపడి నేను ప్రార్థన 7 మెట్లు చెప్పినప్పుడు 2వ మెట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మెట్లు ఏంటి చెప్పండి? ప్రభా, నేను పాపిని, పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, ఇగో పలానా పాపం చేశాను, నన్ను క్షమించి. నీ ఎవరు ప్రార్థన చేస్తావు? తండ్రికి. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ. ఏం పరిశుద్ధాత్మదేవ? ఆయన అంటాడు, నన్ను కాదరా బాబు అంటే నువ్వు ఎవరిని ఇన్సల్ట్ చేస్తావు? పరిశుద్ధాత్మ ఇన్సల్ట్ చేస్తావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చింది దేనికి? తండ్రికి ఎలాగ అడ్రస్ చేసి ప్రార్థన చేయాలో హెల్ప్ చేయడం నీలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ బుద్ధి లేని దిక్కుమాల ప్రార్థన. ఎవరిని అడ్రస్ చేయాలి? తండ్రి, డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రేమ పిలుస్తుంది డాడీ. కోపం ఉన్నా కూడా ఎందుకు? ఆ పేరులో అర్థమైన గట్టిగా చెప్పలేదు. అది డాడీకే తెలుసు అర్థమేమ. ఏమన్నారు? మీ పాప డాడీ అంటే చాలు చెత్త కొట్టేస్తున్నాడు. ఆవిడ అంటాడు, బెండల్లా దిప్పుతాడు, వచ్చి డాడీ అనగానే చెప్పారు. మరి అంత మంచి డాడీ పేరు పెట్టుకుంటే నో, యు ఆర్ ఇన్ ఎ రాంగ్ వే. హల్లెలూయా. ఎవరికి ప్రార్థించాలి? 2వ మెట్టు ఏంటి ప్రార్థనలో? నేను పాపిని. ఓపెన్లీ యు టెల్. నోరింపు. నేను ఈరోజు ఇది చేశాను ప్రభా, నన్ను క్షమించు. నేను వెళ్ళకూడదు చోటుకు వెళ్ళాను, నన్ను క్షమించు. నేను చూడకూడదు చూసాను, నన్ను క్షమించు. నేను మాట్లాడకూడదు పలానా మాట్లాడాను, నన్ను క్షమించు అని నువ్వు తిన్న మళ్ళీ బూతు ప్రార్థనలు చెప్పగా. ఇదో రోగం మనకి. సాక్ష్యం చెప్పండి, ఇలా తింటాను నన్ను అని ఆ బూతులు కూడా ఇక్కడ చెప్తారు. నో నో, ఆ వివేచన నీకు ఉండాలి. అది పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి బిడ్డలారా, చాలా ఇంపార్టెంట్. ఎవరికి ప్రార్థించాలి? దేవునికి. తండ్రిని ప్రార్థించాలి. ఎవరు వెళ్ళాలి? దయచేసి కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. రానప్పుడు వాక్యం అయిపోయిన అప్పుడు మీరు వెళ్ళండి. ఓకే, ప్లీజ్ లిసన్. ఎవరు డిస్టర్బ్ అవ్వరు. I don't want you to miss even a word today. Hallelujah, 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 hallelujah. శుద్ధీకరణ. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు. ఏమొద్దు బ్రదర్, ప్లీజ్ డోంట్ మూవ్. నాకు తెలుసు ఈ రోజు ఇప్పుడు ఏం చేస్తాను. ఇగో చూసారా, ఈ స్పిరిట్ లో మీరు క్యాచ్ చేయలేరు. వాడిని చాలా సులువుగా చిక్కులు పెట్టి డైవర్ట్ చేస్తాడు. అక్కర్లేదు, వాడిని చేయొద్దు అంటే మీరు పక్కన చెప్పండి. చేయొద్దు కాబట్టి చేద్దాం, చేద్దాం, పవర్లో చేద్దాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. ఆ రక్తం చేత నువ్వు పాపి అని ఒప్పుకుని నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ఏం చేయాలి? యేసుక్రీస్తు నా కొరకు, నా పాపము నిమిత్తమై, నా శాపము నిమిత్తమై, నా అతిక్రమము నిమిత్తమై, నా దోషములను బట్టి, నా అతిక్రమములను బట్టి
నా బలహీనత బట్టి, నా రోగమును బట్టి ఆయన శరీరం గాయపరచబడి చింతించిన ఆ పరిశుద్ధ రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించు. అవి ఏం చేయాలి? నువ్వు నమ్మాలి, ఆయన శుద్ధీకరించాలని నమ్మాలి. నువ్వు ఎందుకు నమ్మవంటే నువ్వు చేసిన ప్రార్థన డూప్లికేట్ ప్రార్థన నీకు తెలుసు. పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. ఎవరు మాట్లాడదు. ఎందుకు ప్రార్థన నమ్మవు? నువ్వు చేసింది ఫేక్ ప్రార్థన నీకు తెలుసు. గట్టి చెప్పగలిగే నువ్వు నమ్మినప్పుడే ప్రభువా నన్ను శుద్ధీకరించు, యేసుక్రీస్తు యొక్క రక్తంతో నన్ను శుద్ధీకరించు అన్నప్పుడు ఆయన ఎంత రెడీగా ఉంటుందంటే ఆ బ్లడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రక్తాన్ని ఏం చేస్తారు? బైబిల్ ప్రకారం చూడండి. ఆయన రక్తాన్ని దేని ప్రకారం నువ్వు వాడుకోవాలంటే వాక్యానుసారంగా మాత్రమే వాడుకోవాలి. ఏ ప్రకారంగా? ఏం వాడుకోవాలి? యేసు రక్తం కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటిది 7 మినిట్ల ఫాస్ట్ చెప్తాను. మొదటిది థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ జీసస్. రాసుకోండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. గట్టిగా చదువు. నశించిపోవు సువర్ణం ఆ, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఆ. దానికంటే లేదంటే డైరెక్ట్ వచ్చేయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ స్ట్రైట్. ఇవాళ పాయింట్ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి వినండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆగా యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచనము. మనకి ఏమైంది? ఎవరి వలన విమోచన? నీకు అపవాది వినాలి. చెప్పండి. వాక్యం ఏమంటుంది? అందరు చెప్పండి. విమోచన. చెప్పండి. విమోచన. ఇంగ్లీష్ లో రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే అర్థం ఏంటంటే క్షమాపణ. నీకు దేని చేత క్షమాపణ ఉంది? నీకు క్షమాపణ. ఇది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అనాలి, ప్రభువా తండ్రి ఇదిగో యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నాకు ఇచ్చిన విమోచన బట్టి నీకు స్తోత్రం. చెప్తారా? ఏమని చెప్తారా? తండ్రి యేసుక్రీస్తు యొక్క రక్తముల ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క రక్తముల ద్వారా విమోచించినందుకు నన్ను విమోచించినందుకు స్తోత్రం. నీకు స్తోత్రం. చప్పట్లు ప్రభువును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. నిర్గమకాండం 12వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మీరు చదవగలిగే మీకు అర్థాన్ని బోధిస్తాను. నేను వివరిస్తున్నాను. మోషేకి దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను ఇక పెద్దలందరినీ పిలిపించి వారికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు మోషే. ప్రతి కుటుంబం చొప్పున ఒక గొర్రె పిల్లను తీసుకుని దాన్ని వధించి దాని రక్తం మీరు చిందించి దాని ఒక పాత్రలో తీసుకుని హిస్సోపు తోటి మీ ద్వార బంధం యొక్క అడ్డ కమ్ము మీద 2 నిలువ కమ్ముల మీద దాన్ని పూయుడి. ఏం చేయమన్నాడు? పూయమన్నాడు. ఇప్పుడు చెప్పండి. దేవుడు వచ్చి పూసాడా? చెప్పండి. లేదు. ఆ రక్తాన్ని ఎవరు పూసుకోమన్నారు? వారే. అవసరం వాడు పూసుకోవాలి. అట్లా తెలుసుకోవాలి. హల్లెలూయా. దేంతో పూయమన్నాడు? యేసుక్రీస్తు హిస్సోపు. హిస్సోపు అంటే గోడల్లో పెరిగే మొక్కలు ఉంటాయి అక్కడ పాలస్తీనా దేశంలో. ఆ మొక్కలు తీసుకుని కొమ్మల్లాగా దాన్ని ఏం చేయాలి? గొర్రెపిల్ల యొక్క రక్తంలో నుంచి, అది పస్కా గొర్రెపిల్ల, పస్కా పశువై ఉంది, పాప క్షమాపణ కలిగించే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఆ హిస్సోపును ముంచి
దాన్ని తీసుకుని ముందు ఈ కన్ను మీద, తర్వాత ఈ 2 కన్నుల మీద పుయ్యమని ఆజ్ఞ జారీ చేయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఆయన తీసుకొచ్చి శుద్ధీకరించాలా, నువ్వు శుద్ధీకరించుకోవాలా? గట్టిగా హల్లెలూయా. దేంట్లో పుయ్యాలి ఉందని? హిస్సోప్ అంటే బైబిల్ ప్రకారం దాని అర్థం విశ్వాసంతో. హిస్సోప్ అంటే ఫెయిత్, విశ్వాసంతో ఆయన రక్తం తీసుకుని, ఆనాడు గొర్రెల యొక్క రక్తంతో వారి ఇంటి యొక్క ద్వారబంధం మీద, ద్వారబంధంతో నిలువ కమ్మ మీద, అడ్డ కమ్మ మీద, నిలువ కమ్మ మీద ఎలాగైతే గొర్రెల యొక్క రక్తం హిస్సోప్తో పూశారో, నువ్వు కూడా విశ్వాసంతో నీ కొరకు చిందించబడిన యేసుక్రీస్తు యొక్క రక్తంతో నువ్వు పూసుకునే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. థాంక్ యూ లార్డ్ జీసస్. మొదట చెప్పండి, ఆయన రక్తం నన్ను ఏం చేసింది? క్షమించింది. చెప్పండి, నన్ను విమోచించింది. నన్ను విమోచించింది. నన్నుగా క్షమించింది. తండ్రి నన్ను క్షమించడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గో టు సెకండ్ వన్. రెండోది, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. హెల్ప్ మీ. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, చెప్పండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచి ఎడల, మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. చదవండి. యేసు వెలుగులో నడుచున్నట్లు, యేసు వెలుగులో నడుచున్నట్లు మనము కూడా వెలుగులో నడిచిన వారమై ఉన్న ఎడల, చదువు, మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు మనలో అనురాగం ఉందా? ఐక్యత ఉందా? అంటే ఎవరిలో నడవట్లేదు, నువ్వు చీకట్లో నడుస్తున్నావు అని అర్థం. దేంట్లో నడుస్తున్నావు? కమాన్, కంటిన్యూ. మనం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, వినండి, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మొదటి ఏం చెప్పండి? మొదటి ఏంటి? మనం క్షమిస్తుంది ఆ రక్తం, యేసుక్రీస్తు యొక్క రక్తం. రెండోది, ఆ రక్తం మనలను మనం ఒప్పుకుంటే మనలను శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా. ముందు ప్రక్రియ ఏంటి? యేసుక్రీస్తు రక్తంలో ఉన్న ఆయుధం ఉన్న బలం ఏంటి? మొదటిది, నన్ను క్షమిస్తుంది. నువ్వు చెప్పాలి, తండ్రి, నీ కుమారుని యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నాకు ఇచ్చిన క్షమాపణ బట్టి నీకు స్తోత్రం. రెండోది, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించినందుకు నీకు స్తోత్రం. ఎవరన్నా నమ్మిన వారిని గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు రక్తము ద్వారా నన్ను శుద్ధీకరించినందుకు నీకు స్తోత్రం. వినండి, నన్ను శుద్ధీకరించు అన్నావంటే నువ్వు విశ్వాసం లేదు. నన్ను శుద్ధీకరించే రక్తం అని అన్నప్పుడు నీకు విశ్వాసం ఉన్నట్లు బయటికి బయలుపరచబడుతుంది. అలా చూసారు ఎంత తేడా ఉందో? సంగమా, తప్పుదారులకు వెళ్ళద్దు. వాక్యం కొంచెం తేడా చేసిన సత్యం దాటిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమనాలి? యేసుక్రీస్తు యొక్క రక్తంతో నన్ను శుద్ధీకరించు కాదు, శుద్ధీకరించినందుకు అని నువ్వు చెప్పాలి. మొదట ఏం చెప్పాలి? తండ్రి, నీ కుమారుని యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నా పాపం నుండి నన్ను క్షమించినందుకు నీకు స్తోత్రం. ఈరోజు అపవాదం వెళ్ళలేకపోతున్నాడు. మీరు కొంతమంది నమ్మలేకపోతున్నారు. ఆడి వెళ్ళలేకపోతున్నాడు, నువ్వు నమ్మలేకపోతున్నావు. ఎందుకంటే బ్యాచ్ టు బ్యాచ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకి ఈరోజు గొప్ప ఆశీర్వాదకరమైన మాటలు. ఇది నువ్వు నేర్చుకోవాలి. నన్ను శుద్ధీకరించిన నీకు స్తోత్రం. ముందు క్షమాపణ కలగాలి నీకు. రెండోది శుద్ధీకరణ అవ్వాలి. మూడోది ఫాస్ట్ వెళ్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫర్ ఫాదర్ వి ప్రైజ్ యు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. క్విక్లీ హెల్ప్ మీ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల, వినండి, దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. తన ప్రేమని మన ఎడల చూపిస్తున్నాడు. ఎట్లనగా, ఎలా చూపిస్తున్నాడంటే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మన కొరకు చనిపోయెను అంటే అర్థం ఏంటో తెలుసా? చనిపోయాడంటే మరణం దేని బట్టి వస్తుంది? ఒక వ్యక్తికి ఇక్కడ చెప్పాలి, మరి ఆయన మరణించాడంటే అర్థం ఏంటి? మనకి తీర్పు తీర్చబడ్డది. దేని చేత నీకు తీర్పు తీర్చబడ్డది? తండ్రి తన కోపం నుండి, తన తీర్పు నుండి ఎందుకు నిన్ను విడిపించాడు? దేని చేత విడిపించాడు అనంటే, దేని చేత తన కోపాన్ని చల్లార్చుకున్నాడంటే నువ్వు చేసే భక్తిని బట్టి కాదు. తన కుమారుడైన యేసు క్రీస్తు కల్వరి శిలువలో చిందించిన తన అమూల్యమైన రక్తాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడ్డ. నమ్మిన వారు ఎవరు ఉంటే నీకు అర్థమైతే దాని విలువ అర్థమయ్యేది. నీకు అర్థం ఆ రక్తంలో శక్తి ఏంటో. మీ నోటితో చెప్పండి. మొదటిది, యేసు క్రీస్తు రక్తం నన్ను క్షమించెను. మీరు చెప్పండి, నాకు తెలుసు, ఎందుకంటే అపవాది ఇంకోటి చెప్పడానికి. యేసుక్రీస్తు రక్తము నన్ను శుద్ధీకరించెను. రెండోది, యేసుక్రీస్తు రక్తం నన్ను శుద్ధీకరించెను. మూడోది, యేసుక్రీస్తు రక్తము నాకు తీర్పు తీర్చెను. యేసుక్రీస్తు రక్తము నాకు తీర్పు తీర్చెను. ఇది నువ్వు నమ్మి దీన్ని పట్టుకున్నప్పుడు అక్కడ తీర్పులో నువ్వు నిలబడు. యు విల్ నాట్ స్టాండ్ ఇన్ ద జడ్జ్మెంట్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు! ఈ మాటలు ఎందుకు పట్టుకోలేకపోతున్నా? కారణం ఏంటంటే ఐ డోంట్ నో. నాకు తెలియదు ఆ కారణం ఏంటో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. మూడోది చెప్పండి. యేసుక్రీస్తు రక్తము నాకు తీర్పు తీర్చెను. తీర్పు తీర్చేశాడు. ఆయన కోపం చల్లారి పెట్టి నాకు తీర్పు తీర్చేశాడు. చల్లారిపోయింది. నాకు తీర్పు తీర్చాడు ఆయన. తీర్పు తీర్చాడు ఆయన. ఆయన కోపం నా ఎడల చల్లారిపోయి ఇప్పుడు నా ఎడల ప్రేమ దేని బట్టి తెలుసా? నేను చేసిన భక్తిని బట్టి కాదు, నేను చేసిన ప్రార్థనని బట్టి కాదు. ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు. My God, Jesus, Lord Jesus. Hallelujah. 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 నాలుగో దానికి వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ. దయచేసి రాసుకోండి. రోజు మిస్ అవ్వదు ఈ మాట. రాసుకుని ఇంటికి వెళ్ళి ఈ మాట పలకడం నేర్చుకోండి. కావున హెబ్రీ 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ఆయన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట ఏం చేశాడు? గవిని వెలుపట శ్రమ పొందెను. శ్రమ అంటే శ్రమ. కమాన్ ఓకే గుడ్. శ్రమ పొందెను. దేని కొరకు ఆయన శ్రమ పొంది రక్తం చిందించాడు? అందరు చెప్పండి. పరిశుద్ధపరచుటకు. యవనస్తులు దీన్ని పట్టుకుని నిలబడండి. పరిశుద్ధపరచుడు. చెప్పండి. పరిశుద్ధపరచుడు. టు సాంక్టిఫై. పరిశుద్ధపరచడం అంటే అర్థం ఏంటో తెలుసా? వినండి. పరిశుద్ధపరచడం అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధపరచడం అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధపరచడం అంటే అర్థం ఏంటంటే చీకటి లోకంలో ఉన్న మనము మనల్ని ఏం చేశాడు? ఆయన పరిశుద్ధపరచడం అంటే అందరి నుండి ప్రత్యేకించి నిన్ను వేరు చేయడం. అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి అంటున్నాడు ఇప్పుడు నువ్వు నా కోసం లోకంలో నిలబడు. యు ఆర్ స్పెషల్ ఫర్ మీ. ప్రత్యేకత, పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డెవిల్.
నువ్వు అపవాది యొక్క శక్తి నుంచి నువ్వు విడుదలైపోయి ప్రత్యేకించబడిన వ్యక్తివి నువ్వు ఇప్పుడు. యు ఆర్ సెట్ అపార్ట్ ఫర్ మీ. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ ఫర్ మీ అన్నాడు మన దేవుడు. ఈ మొక్కలు అంకుల్ నన్ను పిలవచ్చు కదా. అవును. దేవదూతలో ఉన్నావు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. మమ్మీ లేదా, హల్లెలూయా. డాడీ ఉన్నారా? హల్లెలూయా. ఆ డాడీ హాస్పిటల్ నాకు వెళ్ళాం. ఓ మై గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఎలా అనిపిస్తుంది? సేవా అనుకుంటున్నా అక్కనే నన్ను పిల్లలు చూడు మా శైలి నుంచి ఇది ప్రభు రాకడలో జరగబోతుంది. ప్రత్యేకించాడు సపరేట్ ఫర్ హిమ్. మళ్ళీ ఏంటి మూతి అందరితో ఎలా రాసుకున్నావు నువ్వు? మరి మనాట్లో ఎలా చోక్యం చేసుకుంటున్నావు నువ్వు? యు ఆర్ స్పెషల్ ఫర్ జీసస్. తండ్రి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేని బట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? దేని బట్టి నేను పరిశుద్ధం అంటే అర్థం ఏంటంటే పాపంలో నుండి వేరు చేశాడు, లోకంలో నుండి వేరు చేశాడు, చీకట్లో నుండి వేరు చేశాడు, మరణం నుండి వేరు చేశాడు, సాతాను శక్తి నుండి నిన్ను వేరు చేశాడు. నీకు అర్థం ఉంటుంది. అర్థమైన వాళ్ళు గట్టి ఓ మై గాడ్. You are separated from Jesus. You are special. You are special. పరిశుద్ధ పరిచయం నేను ఇప్పుడు చెప్తావా? యేసుక్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధపరిచెను. యేసుక్రీస్తు రక్తము నన్ను పరిశుద్ధపరిచెను. గట్టి చెప్పండి. యేసుక్రీస్తు రక్తము నన్ను పరిశుద్ధపరిచెను. అట్టుకోలేకపోతున్నాడు. యేసుక్రీస్తు ఇందాక ఏం చేసి తెలుసా? కరెంట్ పోయింది తెలుసా మీకు? తెలుసా? తెలుసు. మీరు చూసారా కరెంట్ పోయింది? అది అన్నీ ఎవరు అనుకున్నారు? ఆయనే. ఆడు అనుకున్నాడు కరెంట్ ఆపేస్తే ఇది కూడా అయిపోతుంది. అందుకే నల్లద్దాం జనరేటర్ ఆన్ చేయడం. ఆయనకి అర్థమైంది వీళ్ళు గట్టిగా నమ్ముతున్నారు, నాకు ఎందుకంటే కరెంట్ వేసిపోయింది. ఇప్పుడు ఎనిమిది మొదటి యేసు పేరుతో కూడా యేసుక్రీస్తు రక్తము ద్వారా నాకు క్షమాపణ. యేసుక్రీస్తు రక్తము ద్వారా నాకు శుద్ధీకరణ. యేసుక్రీస్తు రక్తము ద్వారా నాకు తీర్పు తీర్చబడెను. యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను శుద్ధీకరించబడ్డాను, నేను ప్రత్యేకించబడ్డాను. బాగుందా? నువ్వు మరి అలా ప్రోగ్రాలు వస్తే ఎవరినో చూసినట్టు మిషన్ చూసినట్లేదు నాకు. కొంచెం ప్రభుని దీవించుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత బాగుంది కదా? బాగుంది కదా? నిన్ను నాకు పిలిస్తే బాగుందా నీకు? ఎవరు ఇప్పించొద్దు. బాగుంది కదా? నేను చేయబట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి అందరి ఎదురు నిలబెడితే రేపు తండ్రి ఎదుట కోట్లాది కోట్ల దేవతల ఎదుట యేసుని అలా నిలబెట్టి వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున ఒక నిమిషం ఆ బైబిల్ తీసుకున్నారు. ఆమెన్ అని చెప్పండి. యోహాను 6:50 తీవున ఆమెన్ అన్నారు. ఆమ్లెట్ అయిపోతుంది జీవితం. తీసి చెప్పు. కావున స్వయాన్ని ఎవరంటున్నారు? యేసే మాట అంటున్నాడు. ఏమన్నాడు? మీరు మనుష్య కుమారుని శరీరము తిని, మనిషి కుమారుడు యొక్క శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు
జీవము గలవారు కారు. హా. మీలో మీరు జీవం లేనివారు, మీరు అందులో పాలి పంపులు కాకపోతే వినండి, చూడండి అసలు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, ఆయన పరిశుద్ధ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మన ముందు ఉంది. ఇందులో నువ్వు పాలి పంపులు కలిగి ఉండాలి. దేనికోసం? ఆయన జీవం, ఆయనతో పాటు జీవించడం. నీకు అకౌంట్ ఇవ్వాలి. ఆయన జీవం నువ్వు కలిగి ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం కలిగి ఉంటాడు. ఉందా లేదా? అది ఎలాగ తెలుసా మీకు? మీకు అకౌంట్లో దేవుడు కదా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. వెరీ సింపుల్. నువ్వు అందులో పాలు పంపులు పొందడం నువ్వెవరో తెలుసా? నీకు ఏ విశ్వాసం ఉందో తెలుసా? నేను యేసు ఒకటే. నన్ను చూసినా యేసే, యేసు చూసినా నేనే. I and Jesus are one. గుళ్ళలో పాములు పెరిగితే ఆ పాత్రలో చేయించారంటే అర్థమైంది. లోకానికి, సంఘానికి అందరికి మనం చూపించేదేంటి? నన్ను చూస్తే యేసు, యేసుని చూసినా నేనే. ది టూ ఆర్ వన్. భార్య భర్తల్ని ఎలాగైతే వివాహంలో ఏక శరీరులై మీరు ముందురు, ఆ పెళ్ళికూతురు వాక్యం అంటారు. ఆ పెళ్ళికూతురు వాక్యం ఆ ముస్లింస్ ఎలా మొక్కుతుందండి. ఈడేమొచ్చు వాళ్ళ మేకప్ పెట్టింది, రేపు పొద్దున్న రంగు తీసేయగలమంటాం. ఈసారి ఆలోచన ఏక శరీరం. మనం క్రీస్తు జీవంలో మనం ఏకమై ఉంటాం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తం ఆయన మనకి ఏం చేస్తుంది? ఆయన జీవంలో పాలి పంపులు కలిగించుచున్నది. ఆయన జీవంలో ఏం చేస్తుంది? పాలి పంపులు. వి ఆర్ షేరింగ్ హిస్ లైఫ్. హల్లెలూయా. వాక్యంలో మాట్లాడి నేను చెప్పే మాట కాదు. అందుకే నువ్వు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తాన్ని నువ్వు వాడుకుంటున్నప్పుడు వాక్యానుసారమై ఉండాలి. నీ ఇష్టానుసారం కాదు, పాస్టర్ చెప్పింది కాదు. వాక్యం ఏం చెప్తుంది, అందుకే మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను. మీకు ఆ మాటలే మీరు పలకాలి. చెప్పండి. ఐదోది ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్తం, యొక్క రక్తమును బట్టి ఆయన జీవంలో నాకు పాలి పంపులు కలుగు చేయ కాదు ప్రభు, కలుగు చేయని కాదు, నా పాలి పంపులు ఉన్నాయి. దేంట్లో పాలి పంపులు ఉన్నాయి? I am a partaker in the life of Jesus through the blood of Jesus Christ. Hallelujah. Hallelujah. అన్న మాట నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు చెప్పండి. 5 చెప్తాం ఫాస్ట్ గా. యేసుక్రీస్తు యొక్క రక్తం నన్ను క్షమించెను. యేసుక్రీస్తు యొక్క రక్తం నన్ను శుద్ధీకరించెను. యేసుక్రీస్తు యొక్క రక్తం నాకు తీర్పు తీర్చెను. యేసుక్రీస్తు యొక్క రక్తం నన్ను శుద్ధీకరించెను. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా యేసు జీవంలో నాకు పాలి పంపులు ఉన్నవి అన్నమైన వారు సిద్ధపడతానికి మనం ప్రవేశించాలి. హల్లెలూయా. ఆరోది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హెబ్రీ 12:24. హెబ్రీలకు రాసిన పత్రిక 12:24. క్రొత్త నిబంధనకు మధ్య హెబ్రీలకు రాసిన పత్రిక 12:24. చదువు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకను హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. వినండి. ఈ ఆరోది యేసుక్రీస్తు రక్తానికి ఉన్న గొప్పతనం ఏంటో. హల్లెలూయా. నువ్వు నమ్మాలి. యు హావ్ టు బిలీవ్ ఇట్. హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టంగా పలికే యేసుక్రీస్తు యొక్క రక్తం. నీకు తెలుసా రక్తం మాట్లాడుతుంది. రక్తం మాట్లాడుతుంది. నువ్వు ఏదైనా రక్తం చిందిస్తే మాట్లాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మీకు తెలుసా 4 రకాలైన జీవములు ఉన్నాయి, 4 లైఫ్స్ ఉన్నాయి. ప్లాంట్ లైఫ్, యానిమల్ లైఫ్, హ్యూమన్ లైఫ్, గాడ్స్ లైఫ్. ఎన్ని రకాలైన జీవములు? ప్లాంట్స్ అంటే మొక్కల్లో ఉండే జీవం, పశువుల్లో ఉండే జీవం, మనిషిలో ఉండే జీవం, దేవుని జీవం. ఇప్పుడు మనం మనిషి జీవంలో ఎందులోకి వెళ్ళాలి? దేవుని జీవంలో. దేవుని జీవంలో దేని బట్టి వెళ్తాం? అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి. ఇప్పుడు 6వది, మీకు తెలుసా ఏబేలుని ఎవరు చంపారు? వాళ్ళ అన్నయ్య. తన అన్నయ్య కయ్యను చంపాడు, హత్య చేశాడు, రక్తం చిందించాడు. బైబిల్ అంటుంది ఆయన రక్తం భూమి మట్టిలో నుండి పరలోకమున్న దేవునికి మొరపెడుతుంది. చూడండి పేరునండి, ఆ రక్తం ఏమైనా మొరపెడుతుందంటే నా తీర్పు తీర్చవా, ఈ తీర్పు తీర్చవా అంటే అర్థం ఏంటంటే వినండి చూడండి, మా అమ్మ మీద పగ తీర్చుకోవా. ఏమంటుంది? పగ తీర్చుకో ఇంకెప్పుడు. ఏబేలు యొక్క రక్తం అలా మొరపెడుతుంది. అది మనం ఏమన్నా రక్తం చిందించి ఆ రక్తం అలా మొరపెడితే పగ తెచ్చుకో ఒప్పుకుంటాం మనం? ఇష్టం ఉంటుందా? నో. అందుకే యేసుక్రీస్తు యొక్క రక్తం ఏబేలు రక్తం కంటే మరీ శ్రేష్టంగా పలుకును అని ఉంది. అంటే అర్థం ఏంటంటే వినండి, ఏబేలు రక్తం తీర్పు తీర్చు, నాకు తీర్పు తీర్చు, మా అన్న పగ తెచ్చుకో, మా అన్న మీద పెద్ద తెచ్చుకో, మా అన్న నగలో పంపించు, మా అన్నను నాశనం చేయి అని ఆ రక్తం మొరపెడుతుంటే నా యేసుక్రీస్తు యొక్క రక్తం క్షమించు, కనికరించు, కృప చూపు, జీవములో మన కొరకు యేసుక్రీస్తు యొక్క రక్తం తండ్రి సముఖమున విజ్ఞాపన చేస్తుంది. ఏం చేస్తున్న రక్తం? నువ్వు ప్రార్థన చేస్తున్నావు లేదు నాకు తెలియదు, కానీ ఆయన రక్తం నిత్యము ఆయన సన్నిధిలో మొర్ర పెడుతుంది మన కొరకు. ఎవరికైనా సంతోషంగా తెలుసుకోవాలి. 24/7 సర్వీస్ అయింది ఆ రక్తం. యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది? మన కోసం విజ్ఞాపన చేస్తుందని నువ్వు నమ్మాలి. 6వది, హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు ఆశీర్వాదకరమైన మాట నువ్వు పలికితేనే కాలేదు లేటే విను. ఇప్పుడు ఒక లెవెల్లో దాడి చేశాడు, ఇప్పుడు వరకు ఒక లెవెల్లో దాడి చేశాడు. ఇప్పుడు ఆయన సత్యము తెలిసిన తర్వాత నువ్వు వచ్చి పలికావు లేదా? నువ్వు వెళ్ళాక మర్చిపోయావు, ఇంతకుముందు దాడి కంటే ఎక్కువ గిల్లేగాడు నేను. ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది, ఉదాహరణకి దగ్గు బాగుంది అనుకోండి, డాక్టర్ ఏం ఇస్తాడు మనకి? టానిక్ ఇస్తాడు. టానిక్ కొని తాత్కాలికమైన ఊరటి యాంటీబయాటిక్ ఇస్తాడు, చెప్తాడు వినండి 10 రోజులు తీసుకుందాన్ని అంటాడు. మనం ఏం చేస్తాం? 2 రోజులు దాన్ని సరిపెట్టేస్తాం, మిగతా వదిలేస్తాం. ఆ 2 రోజులు యాంటీబయాటిక్ ఏం చేసింది? దుగ్గు కలిగించే ఆ ఇన్ఫెక్షన్ని చీల్చి చెండాడింది 2 రోజులు. అది అమ్మా అయ్యా అయ్యా హల్లెలూయా. 2 రోజులు దాన్ని వదిలేసామనుకో అది పూర్తిగా నిర్మూలన అవ్వాలంటే 10 రోజులు ఇవ్వాలి. కానీ 2 రోజులు వేసి ఇల్లు వదిలేమనుకో ఇప్పుడు నేనేం చేస్తుంది? బ్రాంకైటిస్ టీబీ దాకా తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. దానికంటే ప్రమాదం ఈ సాధన గడు. ఈరోజు పలిగా చూసా మళ్ళీ వదిలేసాం అనుకో, అమ్మ ఫుట్బాల్ ఆడేస్తాడు. జాగ్రత్త. 6వది ఏం చెప్పండి? చెప్పండి. యేసుక్రీస్తు రక్తం విజ్ఞాపన చేయుచున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తం నా కొరకు విజ్ఞాపన చేయుచున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తం హిస్సోపు అనగా విశ్వాసంతో పూసుకోమన్నాడు. కాబట్టి విశ్వాసం మాటలు ద్వారా యేసుక్రీస్తు రక్తాన్ని మనం వాడుతున్నాం ఈరోజు. చెప్పండి. యేసుక్రీస్తు యొక్క రక్తం
నన్ను క్షమించెను. నన్ను క్షమించెను. యేసుక్రీస్తు రక్తం నన్ను శుద్ధీకరించెను. యేసుక్రీస్తు యొక్క రక్తం నాకు తీర్పు తీర్చెను. యేసుక్రీస్తు యొక్క నన్ను శుద్ధీకరించెను. యేసుక్రీస్తు యొక్క రక్తం నన్ను జీవములో నడిపించెను. ఆయన యొక్క జీవంలో నడిపించెను. పాలి పంపులు కలిగించెను. యేసుక్రీస్తు యొక్క రక్తం యేసుక్రీస్తు రక్తం నా కొరకు విజ్ఞాపన చేయుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నిజం చెప్పండి, ఇప్పుడు అపవాది దాడి ఎక్కువ ఎవరి మీద ఉంటుంది చెప్పండి? అడు ఊరుకుంటాడు, అడు గుడ్డు రట్టు చేస్తూ ఊరుకుంటాడు. ఊరుకోడు. ఇప్పుడు అడు పెద్ద బలంగా పెడతాడే లేదా? పెడతారు. ఇప్పుడు ఎక్కడికి దీని తర్వాత ఆరాధన తర్వాత మా ఈ దారిలో ఎక్కడెక్కడ పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడో పెట్టాడు. ఆడి క్యాండిడేట్స్ ఆడు ఒక్కొక్కరి దగ్గర పెడితే నా యేసయ్య ఒక్కొక్క ఎక్కడెక్కడైతే ఒక్కొక్క దుష్టుడు ఉన్నాడో అక్కడ 100 మంది దూతలు నా కోసం ఉంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను సీఎం కంటే చాలా పెద్దవాడిని. అవును. వీడు ఎలా వస్తుంది? ఆయన మోర్ పవర్ఫుల్ దెన్ సీఎం అండ్ పిఎం. ఎందుకంటే తెలుసా, నాకు తెలుసు. భూమి మీద కనబడని దేవుని రాజ్యం యొక్క రాయబారినై ఉన్నాను ఇక్కడ ప్రకటిస్తున్నాను. బిల్లీ గ్రామ్ గారు మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు. ప్రపంచం అంతా కుదిపేశాడు ఆయన సువార్త ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా. ఒకసారి అమెరికాలో రాజకీయ నాయకులు పెద్ద పెద్దోళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మీరు మా దేశానికి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఉండండి, ఎలక్షన్ లేకుండా యునానిమస్గా మీరు మా దేశానికి ప్రెసిడెంట్ ఉంటే మా దేశానికి ఆశీర్వాదం. ఆయన చిన్న నవ్వుకున్నారు అన్నాడు, చిన్న ఉద్యోగం నేను చేయను అన్నాడు. ఏమన్నాడు? చిన్న ఉద్యోగం నేను చేయను. అదేంటంటే నేను చేయించిన పని భూమి మీద ఉన్న రాజులు సామంతులందరూ కూడా ఆయన ఎదుట మోకరించవలసిన రాజ్యాన్ని నేను ప్రకటించే హెచ్ఎంగా ఉన్న నన్ను ప్రమోషన్ ఇచ్చి తన గొప్ప మాటలు ప్రకటించడానికి, తన సంఘాన్ని బలపరచడానికి, తన సంఘాన్ని తన వైపు ఆకర్షించడానికి ప్రభు నన్ను ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ మాట, 7వ మాటకి వెళ్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 7 హెబ్రీయులకు రాసిన అదే పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. క్విక్లీ సహోదరులారా, హెబ్రీయులకు రాసిన అదే పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదువు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, వినండి, ప్రతిష్ఠించిన చూపించిన మార్గమున అనగా నూతనమైనదియు నూతనమైనది. యేసు మనకు చూపించిన మార్గం ఏంటంటే, ఏ మార్గం మనకి సరళం చేసినట్టే నూతనమైనది జీవము కలిగినదయు ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన, వినండి, యేసుక్రీస్తు రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగించెను. మీకు అర్థం చెప్తానే. పాత నిబంధనలు ఎలాగంటే మీకు తెలుసా, మోషే ద్వారా కట్టబడిన ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. బయట ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. బయట ఆవరణలో ఎవరైనా రావచ్చు, వధింపబడే పశువులు రావచ్చు. పరిశుద్ధ స్థలంలోకి యాజకులు మాత్రమే రావాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు గొర్రె పిల్ల యొక్క రక్తంను తీసుకుని ఆ బలిపీఠం మీద ప్రోక్షించడానికి ఒక్కసారి వెళ్తాడు. ఎలాగెళ్తాడు నేను చూపిస్తాను. నేను మొన్నదాకా నడుంకి తాడనుకున్నా కానీ మడికి
మడికి తాడు కడతారు ప్రధాన యాజకుడు. ఆ సంవత్సరం ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. తాడు, పెద్ద తాడు కడతారు, దానికి ఒక గంట పెడతారు. వినండి, పరిశుద్ధ స్థలం. ఇవి ఎలా వస్తాడు తెలుసా? ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తం తీసుకుని భయం, ఏ తేడా చేసినా ఫట్ అంటాడు. అక్కడ ఇట్స్ హోలీ ఆఫ్ హోలీస్. షేక్, గంట కదలకూడదు. గంట కదిలితే బయట ఉన్న వాళ్ళు ఇది చచ్చాడని కుక్కలాగా లాగేస్తారండి. కాలుకి తాడు కట్టిన తాడు పట్టు. షేక్ మామూలు ఉండదు. అంత భయంకరంగా ఉండదు అతి పరిశుద్ధ స్థలం. ఇట్స్ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. ఆ స్థలం ఇలా వచ్చి 2, 3, 4, 5, 6, 7 బయటికి వెళ్ళేవాడు గ్యారెంటీ లేదు. అంత భయం వెళ్ళాలి. సంవత్సరం ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళేది. వింటున్నారా? ఇది పాపం వల్ల. కానీ ఇప్పుడైతే యేసు క్రీస్తు మన కొరకు చిందించిన రక్తమును బట్టి తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గరికి పాత నిబంధనలో ప్రధాన యాజకుడు వణుకుంటూ భయపడుతూ వెళ్ళినట్లు కాదు. ఆయన రక్తం ఏం చేసింది తెలుసా? తండ్రి యేసు నామములో నీ దగ్గరికి వస్తున్నాను అనే ధైర్యం మనకు అనుగ్రహించిన రక్తం.